మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఏప్రిల్ మాసం విశేషంగా మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిస్థితులు ఎదురవబోతున్నాయి అంటారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ మాసం వీళ్ళకి విశేషంగా కలిసి వస్తుందండి? తప్పకుండా అండి. ఏప్రిల్ మాసంలో 3వ స్థానంలో లగ్నాధిపతి వెళ్ళి కూర్చున్నాడు కాబట్టి ఇక్కడ వీరికి కొంచెం ప్రదేశం మార్పు అనేటువంటిది చూపిస్తుంది. అలాగే కొంచెం ధైర్య సాహసాలు, కొంచెం అగ్రెసివ్ నేచర్ రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే వీళ్ళకి 2లో ఉండే రాహు వల్ల కొంచెం 11వ తేదీ వరకు బిజినెస్లో ఏదైనా కొద్దిగా ఆన్లైన్ బిజినెస్లు బాగా కలిసి వస్తాయి. ప్రాపర్టీ కానీ వాహనం కానీ కొనుగోలు చేయడానికి, అమ్మడానికి కూడా అనుకూలంగా ఉంది. కాకపోతే కాస్త గురువులతో తెలియని చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్, గొడవలు ఇటువంటివి కనబడుతున్నాయి. మాట రావడం, ఎందుకంటే 6లో ఉన్నాడు కదా గురువు, అందుకని. అయితే ఇంకా మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవి చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ 3లో గ్రహాలు ఉన్నందుకు కొంచెం మెయిన్గా ఓవర్ అగ్రెసివ్ ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు అయితే కొంత జాగ్రత్తగా కనుక ఉన్నట్లయితే సరిపోతుంది. ఓకే, ఇక శుభకార్యాల పరిస్థితి ఏంటి గురుగారు? శుభకార్యాలంటే మకరం వారికి చూసుకున్నట్లయితే వివాహ సంబంధించిన శుభకార్యాలు కనుక చూసుకుంటే జూన్ నుంచి బాగుంటుందండి. జూన్ వరకైతే అంత గొప్పగా లేదు. గృహయోగము, గృహ సంబంధించినటువంటి వాటికి మాత్రం బాగుంది చెప్పాలంటే. 4లో శుక్రుడు ఉన్నందుకు అది కూడా 19వ తేదీ లోపల బాగుంటుంది. అది ఇక ముఖ్యంగా కెరీర్, వృత్తిపరంగా వీళ్ళకి ఎలా ఉంటుంది? బ్రేక్ త్రూ ఏమన్నా ఉంటుందంటారా? ప్రమోషన్స్ పరంగా కావచ్చు, స్థాన చలనాల పరంగా కావచ్చు. ఖచ్చితంగా 19వ తేదీ వరకు వృత్తిపరమైనటువంటి స్థాన చలనాలు ఉన్నాయి. ఎందుకంటే దశమం ఆల్రెడీ చరరాశి వీళ్ళది. ఆ దశమాధిపతి చరరాశుల్లో వెళ్ళి కూర్చున్నాడు కాబట్టి 2 చరాలు ఉన్నప్పుడు ఏమైపోతుందంటే ఖచ్చితంగా మార్పునిస్తుంది. అయితే ఆ మార్పు సంబంధించిన విషయంలో 5, 6, 7 తేదీలు, 13, 14 తేదీలు ఎట్టి పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకోవద్దు ఈ యొక్క రాశివారు. అది వీళ్ళ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మంచి డేట్స్ ఏమైనా ఉన్నాయంటారా ఈ మాసంలో? ఏమన్నా డేట్స్ అనేటువంటివి వాళ్ళ పర్సనల్ చార్ట్ తీసుకొని వాళ్ళ జన్మ నక్షత్రం ఏంటి, బిజినెస్ స్టార్ట్ చేయబోయే నక్షత్రం ఏంటి ఒకటి చూసుకోవాలి. రెండవది, ప్రతి జాతకానికి బుధుడు ఎలా ఉన్నాడో చూసుకోవాలి. ధనాధిపతి ఏ బిజినెస్ని సూచిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు ఒక జాతకం చూసినప్పుడు వారికి బిజినెస్ యోగం ఉందా లేదా చూడాలి. గుర్తుపెట్టుకోండి, బిజినెస్ యోగం ఉంది అంటే అది ఎటువంటి బిజినెస్? సర్వీసెస్సా, ప్రోడక్ట్ రిలేటెడా? సర్వీసెస్ ఉంటే అందులో ఎటువంటి సర్వీస్, ప్రోడక్ట్ అయితే ఎటువంటి ప్రోడక్ట్. ఇంకొకటి ఏంటి, కొంతమందికి బిజినెస్ యోగం ఉంటుంది కానీ ఇప్పుడప్పుడే ఇంకా యాక్టివ్ అవ్వదు. ఓ సంవత్సరం తర్వాత స్టార్ట్ అవుద్ది. వీళ్ళు తెలియక ముందుగా పెట్టేసి నష్టపోయి మళ్ళీ అప్పుడు మంచి మంచి అవకాశాలు వస్తున్నాయండి నా దగ్గర చూస్తే ఇప్పుడు డబ్బులు లేవంటూ ఉంటాం. ఎందుకంటే వీళ్ళు బిజినెస్ చేయాల్సిన సమయంలో చేయరు, ఆగాల్సిన సమయంలో ఆగకుండా తొందరపడి పెట్టడము. అందుకని ఏ బిజినెస్ చేయాలన్నా మనకు ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 బిజినెస్ యోగం ఉందా లేదా, పాయింట్ నెంబర్ 2 ఏ బిజినెస్, పాయింట్ నెంబర్ 3 అది సర్వీసెసా లేకపోతే ప్రోడక్ట్ రిలేటెడా, పాయింట్ నెంబర్ 2 ఇప్పుడు బిజినెస్ చేయడం కరెక్టా కాదా, పాయింట్ నెంబర్ 5 పార్ట్నర్షిప్లో చేయాలా సింగిల్గా చేయాలి. కొంతమందికి పార్ట్నర్షిప్లో అయితేనే కలిసి వస్తుంది, సింగిల్గా చేస్తే కలిసి రాదు. అది కూడా చూసుకోవాలి. ఇక గురుగారు, ధనపరంగా వీళ్ళకి ఎలా ఉంటుంది? ధన నష్టం ఏదన్నా ఉంటుందా? ధనపరంగా వీళ్ళ మనస్తత్వం ప్రస్తుతం ఏ విధంగా నడుస్తుంది? మరి ఆ ధనం నిలబడాలంటే ఎటువంటి పరిహారాలు తీసుకోవాలి వీళ్ళు? కొన్ని గుప్తంగా వచ్చే ధనం ఉండే యోగం ఉంది. సాఫ్ట్వేర్ రిలేటెడ్ మూలంగా, ఆన్లైన్ రిలేటెడ్ మూలంగా ధనయోగం వస్తుంది వీరికి. ధన సంబంధించిన విషయంలో మంచి అభివృద్ధి కావాలి అంటే మాత్రం దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకుంటే చాలా మంచిది. రీసెర్చెస్ ద్వారా, కెమికల్ రిలేటెడ్ ద్వారా, ఫార్మా రిలేటెడ్ ద్వారా, వీటి ద్వారా ధనయోగాలని, ఫోటోగ్రఫీ, సినిమా ఫీల్డ్, ఛాయా సంబంధించిన యూట్యూబ్ ఇట్లాంటి వాటి మూలంగా అయితే ధనయోగాలు ఉన్నాయి వీరికి. కాకపోతే ధన వినియోగ స్థానం 3వ స్థానంలో కుజుడు, శని, రవి ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఏదైనా ఒక ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో కొంచెం ఘర్షణ, అన్నదమ్ములతో కావచ్చు, అక్కచెల్లెలతో కావచ్చు వీళ్ళతో చూపిస్తుంది. కాబట్టి ధనము రాగానే ఫస్ట్ లక్ష్మీదేవిని తలుచుకొని లక్ష్మీదేవి దగ్గర పెట్టి వాడుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. ప్రస్తుతం వీళ్ళకి ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉంటుందంటారు? ఫ్యామిలీ స్థానంలో రాహు ఉన్నాడు. విదేశాలకి కుటుంబ సభ్యులను ఎవరినైనా పంపిద్దామని ప్రయత్నం చేస్తే వెళ్ళడం జరుగుతుంది. అది కూడా ఒక 11వ తేదీ లోపల ఇంకెక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మరియు ఈ బంధువర్గంలో వాళ్ళు ఎవరైనా విదేశాల్లో ఉండి వాళ్ళ యొక్క సహకారం వీళ్ళకి అందడము, లేదా కొంత వ్యాపారపరంగా విదేశాలకు వెళ్ళే ఛాన్సెస్ రావడము, ఫ్యామిలీ ఇంట్లో ఉండే ఫ్యామిలీ పీపుల్కి కొన్ని కొత్త అవకాశాలు రావడం, విదేశాలకు వెళ్ళే అవకాశాలు రావడం, అక్కడ బిజినెస్ డీల్స్ కుదరడం,
ఇలాంటివన్నీ కనబడుతున్నాయి. కొంత ఘర్షణ ఉంటుంది. ఎంతైనా రెండో అధిపతి మీకు 2లో రాహు ఉన్నప్పటికీ రెండో అధిపతి వెళ్ళి కుజుడితో శనితో కలిసి ఉన్నాడు కాబట్టి స్టార్టింగ్లో కొన్ని గొడవలు, తర్వాత సద్దుమణుగుతాయి కూడా వీరికి. ప్రస్తుత కాలంలో వీళ్ళు ఏ విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే వీళ్ళకి చాలా మైనస్ అంటారు, నష్టపోయే అవకాశం ఉందంటారు వీళ్ళు ప్రస్తుతం? మెయిన్గా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు శనివారాలు మంగళవారాలు చేయకూడదు. రెండవది కమ్యూనికేట్ చేసేటప్పుడు కొన్నిసార్లు ఏంటంటే 3వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు అది పరాక్రమ స్థానం కాబట్టి విపరీతమైన ధైర్యాన్ని, విపరీతమైనటువంటి మొండితనాన్ని ఇస్తుంది. అది కొన్ని సందర్భాల్లో మంచిదే, కానీ అన్ని సందర్భాల్లోనే అది మంచిది కాదు. కాబట్టి పరాక్రమం ఎక్కడ చూపించాలి, వాగ్దాటిని ఎక్కడ చూపించాలి అనేటువంటి విషయాన్ని ఒక కరెక్ట్ క్యాలిక్యులేషన్స్తో వీళ్ళు వెళ్ళడం మంచిది. ఇక సెలబ్రిటీస్కి, రాజకీయ నాయకులకి ఎలా ఉంటుందంటారు ప్రస్తుత కాలం? ఒకటండి, సినిమా ఫీల్డ్ ఇందాక అన్నాను చూసారా, సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారికి ధనపరంగా అయితే బాగానే ఉంటుంది. ఇక రాజకీయ నాయకులు, ఈ మకర రాశి వారికి అంటే కాస్త మూడ్లో ఉన్నాడు రవి. అంటే కొంత పోరాటంతో జరుగుతూ కొంతమందితో ఘర్షణలు, కొంతమందితో మిస్కమ్యూనికేషన్స్ వస్తూ వీళ్ళకి 14వ తేదీ తర్వాత నుంచి బాగుంటుంది రాజకీయ నాయకులకి చెప్పాలంటే. ప్రస్తుత కాలం సజావుగా వెళ్ళాలంటే ఎలాంటి పరిహారాలు, ఎలాంటి క్షేత్రాలను దర్శిస్తూ ఉంటే బాగుంటుందంటారు? వీళ్ళు ఎక్కువగా చండీ చేసుకోవడం మంచిది. పాపగ్రహాల మూడ్లో ఉంది కాబట్టి అమ్మవారి ఆరాధన, చండీ ఆరాధన, ఓం కర్పూర వీటిక ఆమోద సమాకర్ష దిగంతరాయ నమః అనే మంత్రము, విష్ణు ఆలయాలకి వెళ్ళడం మంచిది. కానీ చూడండి, మన పూరి జగన్నాథుడు ఆలయం కానీ, పద్మనాభుడు ఆలయం కానీ, ఇలాంటి క్షేత్రాలకు వెళ్ళడం అనేటువంటిది చాలా మంచి ఫలితాలు ఇస్తుంది వీరికి. అదేవిధంగా ఇంట్లో కూడా ఏంటంటే 4లో శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఇంట్లోనే లక్ష్మీ స్తోత్రం బయటికి వెళ్ళలేని వారు చేసుకుంటే చాలా మంచిది. నవగ్రహాల్లో కూడా కుజుడు, రవి, రాహు, గురువు ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేసుకుంటే అన్ని విధాలు బాగుంటుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే 3వ స్థానంలో ఆ పాపగ్రహాలు ఉన్నందుకు ఒక్కొక్కసారి ఇంట్లో ఉండేటువంటి సభ్యులతో కూడా గొడవలు అవుతూ ఉంటాయి. ఎందుకంటే 2వ అధిపతి కదా 3లో ఉన్నాడు. అలాంటప్పుడు ఇంట్లో తూర్పు గోడకి లైట్ గ్రీన్ కలర్ వేసి అక్కడ రాముడు పట్టాభిషేకం బొమ్మ పెట్టడం, తూర్పు దగ్గరే మనం ఏదైనా కొన్ని విష్ణు సహస్రనామాలు ప్లే చేయడం, అంటే మనకి ఇంటి మొత్తానికి తూర్పు భాగంలో అక్కడ ఫోన్ తీసుకెళ్ళి అక్కడ పెడితే అక్కడ ప్లే అవుతూ ఉంటాయి. అలా చేయడం వల్ల కూడా చాలా మటుకు ఇంట్లో ఉండే వాళ్ళతో ఉండే కమ్యూనికేషన్స్లో మంచి కమ్యూనికేషన్స్ ఏర్పడతాయి. ఇంకా వీలైతే ఇంకా కొంచెం నాకు ఇంకా ఎంత చేస్తున్నా ఇంకా సరిపోవట్లేదు అన్నప్పుడు సూర్యభగవాను చూస్తూ ఓం మిత్రాయ నమః అనే మంత్రం, గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము, క్యారెట్సు, గ్రాసము, అరటికాయలు ఇలాంటివి తినిపించినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.